జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। పాలకేంద్రం ఇండస్ట్రియల్ ఏరియా నందు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు। ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్। ది గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్లో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు। ఒంగోలు నగర సమీపంలోని పాలకేంద్రం ఇండస్ట్రియల్ ఏరియా నందు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు 19వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు। ఈ కార్యక్రమాలలో పాలకేంద్ర పరిసర ప్రాంతాల్లోని రాజీవ్ నగర్, ద్వారకానగర్ ప్రజలు, ఇండస్ట్రియల్ ఏరియాలోని ప్రముఖులు సహాయ సహకారాలు అందిస్తున్నారు। ఈ సందర్భంగా నిర్వాహకులు దేశు రాంబాబు మాట్లాడుతూ పాలకేంద్రం పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ ఏరియాలో కమిటీగా ఏర్పడి గత 19 సంవత్సరాల నుంచి వరసిద్ధి వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు చేశామని, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు। 15వ తేదీన అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు, ఈ నవరాత్రి ఉత్సవాల్లో పరిసర ప్రాంత ప్రజలను పాల్గొని జయప్రదం చేయాలన్నారు। ఈ కార్యక్రమంలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు దేశు రాంబాబు, అగ్గాల గంగాధర్, నగరకంటి శ్రీనివాసరావు, మల్లమూరు పురుషోత్తం, సుబ్బారెడ్డి, నారాయణ, వెంకటేశ్వర్లు, రవి, సురేష్, కాశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు। అందరం ఈ కుర్చీ వైపుగా ముఖపక్షం చేసుకోండి। కుర్చీ వైపుగా అందువలన ప్రతి ఒక్క సంవత్సరం రాత్రి ఉంటామండి। కాబట్టి ప్రతి ఒక్కరు రాత్రి అంటే నిన్న రాత్రి ఎవరైనా చదువు చూస్తూ ఉంటే ఆ యొక్క స్వీకరించాల్సిన ప్రతి ఒక్కరు అయిపోయిన తర్వాత ఒక నక్షత్రం తీసుకోండి। అంటే పెద్దవాడు ఉన్నాడు, చిన్నవాడు కూడా ఉన్నాడు కదా, ఆ చిన్నవాడు అడిగాడు అన్నమాట। అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నయ్యగా పుట్టినాడు, పట్ల నాకు కూడా కావాలా ఇంకా రాజ్యం ఉన్నప్పుడు, కానీ అన్న ఉన్నప్పుడు ఇటువంటి యొక్క పెద్ద అధికారాన్ని అనేది గొప్పతనాన్ని తెలియజేయాలి। ప్రతి ఒక్క భక్త జనాలకు అలాగే ప్రతి ఒక్క దేవతామూర్తులు తెలియజేయాలని చెప్పి పాల్గొని వీరిద్దరూ ఈ త్రోగా చుట్టూ వెళ్ళడానికి ప్రారంభమయ్యారన్నమాట। ఆ కైలాసం నుంచి ప్రారంభమయ్యారు ఇద్దరు। ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నారాయణ కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే అయిపోయాడు, నారాయణ అయిపోయాలి। 2 నిమిషాలు ఆలోచించాడు, 3 నిమిషాలు ఆలోచించి కూర్చొని ఇంకా తలగిరుకొని ఇంకా ఆయన ఇద్దరు కలిసి అంటే మానవుడు పరమేశ్వరుడు కదా, వాళ్ళ చుట్టూ తిరిగితే దొరకదు కదా అన్నట్టు అయిపోయింది ఆయన స్నానం। ఆయన స్నానం అయిపోయింది, ఇంకొచ్చేస్తున్నాడు, ఇంకా వెళ్ళిపోతా ఉన్నాడు, ఈయనేమో ఇంక ముందర పోతా ఉన్నాడు। అలాగే ప్రతి ఒక్క చోటకు అదే విధంగా ఉంటే అప్పుడు ఈయన గమనించారు ఆ శక్తిని తట్టుకోలేమని చెప్పి అప్పుడు మళ్ళా గణపతి స్వామి వారి దగ్గరికి ఆ పరమేశ్వరి స్వామి పట్టాభిషేకులు అయ్యాడు కాబట్టి ఆయన ఈశాన్య
అందరం ఈ కుడి చేతి వైపుగా సర్వపక్షం చేసుకోనండి. కుడి చేతి వైపుగా శరణం నాస్తి కొంచెం గట్టిగా పలకండి. అంటే 2 నిమిషాలు ప్రసాదం పడతారులే కదా. ఆయన ప్రతిచోడమే కానీ ఇక్కడ గట్టిగా పడాలన్నమాట. కొంచెం గట్టిగా చెప్పండి. నాస్తి శరణం మమ తస్మాత్ రక్ష శ్రీ సిద్ధి బుద్ధి మనసులో కోరికను ఒకసారి తెలుసుకొని అడగండి. ఆ స్వామివారు తీసుకొస్తే ఆ స్వామివారి దగ్గర అక్షర పుష్పాలు వండిచ్చేసి స్వామివారి దగ్గర వండిచ్చేసేయండి. అలా ధ్యాన సేవలు అందువలన ప్రతి ఒక్క సంవత్సరం రాత్రి ఉంటామండి. కాబట్టి ప్రతి ఒక్కరు రాత్రి అంటే నిన్న రాత్రి ఎవరైనా చదువు చూస్తూ ఉంటే ఆ యొక్క నిర్వహించాల్సిన ప్రతి ఒక్కరు అయిపోయిన తర్వాత నక్షత్రం తీసుకోండి. ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏపీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ హయాంలో ప్రైవేటు పాఠశాలలు ఎంతో కష్టంగా నడిచాయన్నారు. ప్రైవేటు పాఠశాలల సమస్యలు పరిష్కరిస్తామని, ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దామచర్ల సతీమణి నాగసత్యలత, అపుస్మా జిల్లా అధ్యక్షుడు కొల్లా మాధవరావు, గౌరవ అధ్యక్షుడు బొడ్డు హనుమంతరావు, సంఘం నాయకులు ఏవి సుబ్బారావు, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 250 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఆయన సతీమణి జ్ఞాపికలు అందజేశారు. ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిగా జ్యోతి ప్రజ్వలించే కార్యక్రమాన్ని బిగిన్ చేద్దాం. ఈనాటి అపుస్మా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఫంక్షన్కి జనార్దన్ రావు గారికి, అదేవిధంగా వారి అదేవిధంగా స్టేజీ మీద ఉన్నటువంటి మిగిలిన పెద్దలందరికీ కూడా నా నమస్సమాంజలి ఇస్తున్నాను. మరి ఈరోజు మనము గురు పూజోత్సవం చెప్తాన తర్వాత మన చీఫ్ గెస్ట్ గారు మాట్లాడిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అయితే గురువు అది మీరు అయినందుకు మీ భాగ్యంగా మీరు భావించాలి. అందుకే విద్యను బోధించేటువంటి మీకు ఇవ్వడం మీకు ఎంతో గర్వకారణంగా మీరు భావించవలసిన భాగ్యంగా భావిస్తున్నాము. ప్రపంచానికే గొప్ప మేధావులను అందిస్తున్న ఉపాధ్యాయ మేధావులారా, తరగతి గదిలో తలరాతను మార్చే గురువులారా, ఏమిస్తే మీ రుణం మేము తీర్చుకోగలం. మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయవలసి. సార్ సైడ్ రావాలి. మాధవన్న నిలబడేసేయండి. దగ్గరండి. నాగరూలి గారు, బాలచంద్ర గారు, అదేవిధంగా సుధామోహన్ గారు, సూర్య విద్యానికేతన్ నుంచి, అదేవిధంగా అరుణోదయ స్ప్రింగ్బోర్డ్ నుంచి నూర్జహాన్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. వారందరికీ కరతాళ ధ్వనుల ద్వారా చప్పట్లు కొట్టవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
ఒకసారి అందరికి చూడండి ఫోన్ కింద పెట్టు సార్ రెడీ సార్ సార్ స్టేజ్ మీద ఫోటో నీట్గా వచ్చేలాగా చూసుకోండి పదే పదే కోరుతున్నాం. నెక్స్ట్ సూర్య విద్యా నికేతన్ నుంచి వచ్చినటువంటి టీచర్స్ స్టేజ్ దగ్గర రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఏమొచ్చింది వాళ్ళకి స్వీట్ సార్ మూమెంట్ సార్ సార్ రెడీ 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 మేడం అన్న మాధవరావు అన్న చూడు బెస్ట్ స్కూల్ టీచర్స్కి సార్ అరుణోదయ స్కూల్ అలాగే సాయి టెక్నో స్కూల్ రెడీగా సార్ కిషోర్ సార్ అండ్ రఫీ సార్. ది గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు అన్న వితరణ చేశారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ది గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విఘ్నేశ్వరుని అనుగ్రహం పొందాలన్నారు. అందరూ ఇందిరాగాంధీ బొమ్మ సైడే వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. లైన్లో రావాలి, లైన్లో 2 లైన్లు ఉండదు, ఒక లైన్ ఉండాలి. లైన్లో రండి, లైన్లో రండి, బాగా ముందుకెళ్ళండి, అందరూ ముందుకెళ్ళండి, ముందు ఖాళీ వెళ్ళండి, లైన్లో రావాలి. లైన్లో రావాలి, రమ్మరా. గాంధీ చేస్తున్న శ్రీ అనంత కోదండరామ స్వామివారి దేవస్థానం వద్ద బంగారు కోట్ల వద్ద గణపతి నవరాత్రుల సందర్భంగా జై బోలో గణేష్ మహారాజ్ కి వాటర్ కూడా ఉంది, కింద కడగబాకండి, డ్రమ్ముల్లో కడగండి. ఇట్లు గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఒంగోలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి అందరూ ఇందిరాగాంధీ బొమ్మ సైడే వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. హలో మా లైన్లో రండి, మా లైన్లో రండి. ఓకే హలో గత 10 సంవత్సరాలుగా సోనియా గాంధీ నగర్లోని గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు వల్లెపు అంకమరావు వెంకటకృష్ణమ్మ తెలియజేశారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని సోనియా గాంధీ నగర్ మెయిన్ లైన్ లందు బాలగణపతి సేవా సమితి ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వల్లేపు అంకమరావు వెంకటకృష్ణమ్మ చందలూరి వీర శ్రీలత కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు బాలగణపతికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరై బాలగణపతి స్వామిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. जय बोलो गणेश महाराज के 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 जय बोलो गणपतिगं हवामहे कविं कवीनामुपमस्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदारस्रन्वन्नोदभिषीदसाधनो गणपतये नमः प्रमदपतये नमस्तेऽस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्रीवरदमूर्तये नमः श्रीमन्महागणाधिपति जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय महागणाधिपतये नमः दिव्यमंगलपुष्पाक्षरा आत्मप्रदक्षिणे नमस्कारां समर्पयामि आत्मधमत्पूर्णं ददातमभियोगानदेकब्रह्माणमहते एकदेव जमानायुक्तेदो तदा साम्राज्यं भोजं स्वाराज्यमैराज भारमेतिगुरात्सु महाराज्यमाधिपत्यमयं समुद्रपर्यायस्यात् सार्वभौमा शार्वायुषा दाता परातपृथिवीसमुद्रपर्यन्ताय आयेकराणते श्रीमन्महागणाधिपतये नमः आनन्दकर्तृ చెప్పాలి జై బోలో గణేష్ మహారాజ్ కి జై శ్రీ మహాగణపతి స్వామి వారికి జై శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి జై శ్రీమన్మహాం సందర్శయామి శ్రీమన్మహాగణామృతేనామృతాంబురే తస్మై బ్రహ్మచాయుకీర్తిం ప్రజాంబుః మాగధేయేనైవైనం ప్రణేతి బ్రాహ్మణ పౌరుషే ఉత్తరేవేతో బ్రాహ్మణ వైదకాదేవతాః సర్వా गणपतिगं हवामहे कविं कवीनामुपमस्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदारस्रन्वन्नोदभिषीदसाधनो गणपतये नमः प्रमदपतये नमस्तेऽस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्रीवरदमूर्तये नमः श्रीमन्महागणाधिपतये जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय महाराज की जय बोलो गणेश 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 महाराज మన యొక్క ఒంగోలు పట్టణమునందున సోనియా గాంధీ నగర్ నందు వేయించేసి ఉన్నటువంటి బాలగణపతి సేవా సంస్థ వారి తరపున ఈ యొక్క 10వ వార్షికోత్సవ మహోత్సవంగా మన యొక్క గణపతి స్వామి వారిని ఏర్పాటు చేసుకోవడం జరిగి ఉన్నది. కావున భక్తమాసీలందరూ కూడా వేయించేసి ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ ఎంతో దేవీభ్యమానంగా జయప్రదం చేయుచున్నారు. కావున భక్తమాసీలందరూ కూడా ఆ యొక్క భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము. సోనియా గాంధీ నగర్ నందు జరుగుచున్న గణపతి ఉత్సవాలు ఇది 10వ వార్షికోత్సవం. బాలగణపతి సేవా సమితి కమిటీ వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఈ కమిటీ తరపు నుంచి అందరూ ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని అన్ని కార్యక్రమాలని జయప్రదం చేస్తూ 9 రోజులు ఈ కార్యక్రమాన్ని జరుపుచున్నారు. దీనికి సహకరిస్తున్న మా కాలనీ వాసులందరికీ
కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒంగోలు నగరంలోని బళ్ళమిట్ట సెంటర్లో వేంచేసి ఉన్న శ్వేతార్క గణపతి 18వ వార్షిక గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 7వ తేదీ పూజా కార్యక్రమాలు, 8వ తేదీన లక్ష్మీ గణపతి హోమం, రుద్రయాగం మరియు అన్న సంతర్పణ కార్యక్రమాలు బండమిట్ల శ్వేతార్క గణపతి మందిరం నందు జరిగాయి. సినీ దర్శక నిర్మాత పసుపులేటి వెంకటరమణ, పద్మావతి దంపతులు ధర్మకర్తలుగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి అరుణ్ రామ్, వి సాయి మల్లి, మల్లిబాబు, హరి, తారక్, శైలజ, సాయి వైష్ణవి, భాను, విష్ణు, ప్రసన్నభూషణ్ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు. గూడా సాయి పంతులు మరియు శిష్య బృందం శ్వేతార్క గణపతి స్వామివారి పూజా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు. अक्षरेश सनाच्च होता नव्यस्फी स्वांचाः गोभर्जुष्टमयिजो निषिक्तन्तवेन्द्र विष्णु लोक इहमादयन्तां स्वाहा कात्यायनाय विद्महे गाः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिर्नोऽस्माकं बोधिवितलान वृर्वीभव एकायतनयागिसंयो स्वाहा परमासुभस्थात् सरसुन्दरीमान् नाकस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोक इहमादयन्तां स्वाहा कात्यायनाय विदाः जातवेदसे समवाम सोममराति यतो निदहाति वेदः सनः परुषदिति दुर्गान् विश्वामावेव सिन्धुं दुरितात्यज्ञ स्वाहा तामज्ञवर्णां तपसा ज्वलन्तीं वैरसे नमः स्वाहा अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरतु दुर्गाणि विश्वा भूश्च बहुलान वृर्वीभव शोकागतनयागशव दुरितातिपरिषे अग्ने अत्रवन्मनसा गृणानो स्वाकं बोध्यवितातनूनाग स्वाहा अदुरितात्यग्नि स्वाहा प्रत्नोषकमेत्योऽध्वरेषु सनाच्च होता नव्यस्य सत्सि स्वाञ्चान्द्र विष्णु रणसञ्चरेमा नागस्य पृष्ठमपि संवसानारि धीमहि तन्नो दुर्गुः प्रचोदयात् स्वाहा कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गुः प्रचोदयात् स्वाहा कात्यायनाय विद्महे ॐ देव्यै स्वाहा ॐ भीमायै स्वाहा ॐ पुष्ट्यै स्वाहा तन्नो दुर्गुः प्रचोदयात् स्वाहा दुर्गायै स्वाहा ॐ सर्वाण्यै स्वाहा ॐ शिववल्लभायै स्वाहा ॐ वेदवेद्यायै स्वाहा ॐ लक्ष्मी स्वाहा ॐ श्रियै स्वाहा ॐ भारत्यै स्वाहा ॐ स्वाहा ॐ शुभसौभाग्यमयायै स्वाहा ॐ शुभायै स्वाहा ॐ रतिप्रियायै दण्डदर्पनिवारिण्यै स्वाहा ॐ मार्तालयिनायै स्वाहा ॐ धात्रे स्वाहा ॐ श्री श्रिये वस्तुवाहन प्राप्तिरस्तु नष्टद्रव्य आगमनता सिद्धिरस्तु तथास्तु अवाद्यम् వెనక్కి
सप्तपुष्पा सप्तर्षे सप्तधान प्रयाणे सप्तहात्रा सप्तधात्रा विजन्तु सप्तयाने रात्रणस्मा भुजेन स्वाहा ॐ पूर्णाहुतिमुत्तमाञ्जहाते सर्वं वै पूर्णाहुतिः सर्वमेनात्मेते अथायं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठतु स्वाहा ॐ वसार्थमत् कुन्दनानादपुष्पताज्ञेन जहातु ते देवा ते जानसार्धाराते संदात्मैते जानरम्भो तामालयिनसार्ध तामानेनानरम्भोजं तामयेत प्राणारस्यात्मात्मति पूर्णाहुतिकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुसोन्यदासुबलावाप्यर्थे प्रगंसमेन कामस्तमे कामस्तमे शैलरसस्तमे भद्रंसमे श्रेयस्तमे रक्ष्यस्तमे दुषस्तमे भगस्तमे प्रमिणंसमे वंतासमे भट्टासमे प्रेमस्तमे प्रतिस्तमे निःश्रंसमे महस्तमे संयुक्तमे ज्ञात्रंसमे सहस्तमे प्रथमस्तमे सेरंसमे रयस्व अदंसमे मृतंसमे यक्षंसमे नामयक्षमे वीणाचस्ते शोद्धाविश्वंसमेन विक्रंसमे हंसमे सुगंसमे प्रेमंसमे शेषासमे सुगंसमे स्वाहा पूर्णाहुतिमहोत्सकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् విజయవాడ వరద బాధితులకు బాసటగా నిలిచేందుకు దాతలు ముందుకొస్తున్నారు. భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సమక్షంలో ఒంగోలు నగరంలోని పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విరాళాల చెక్కుల రూపంలో అందజేశారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు 50 లక్షల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. శ్రీ హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ తమ వంతుగా 10 లక్షలు, భగీరథ కెమికల్స్ యాజమాన్యం 10 లక్షలు, వ్యాపారవేత్త సూదనగుంట వెంకట్రామయ్య 10 లక్షలు, క్విజ్ విద్యా సంస్థల చైర్మన్ నిడమానూరు వెంకట్రావు సొంత నిధులుగా 2 లక్షలు సీఎంకు అందజేశారు. ఇలా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేతృత్వంలో ఆదివారం ఒంగోలు నియోజకవర్గం నుంచి సుమారు ₹1 కోటి విరాళాన్ని ఇచ్చారు. ఒంగోలు రాజీవ్ నగర్ వినాయక విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయక విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో 13వ వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టి ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేస్తున్నారు.
రాజీవ్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు రామకృష్ణారెడ్డి, శివారెడ్డి, అంకబాబు, రవిరెడ్డి, వెంకటేశ్వర్లు, మాధవరెడ్డి మరియు స్థానిక భక్తులు పాల్గొన్నారు. నిత్యశ్రీ ఋషికా సాయి శ్రీ వేదశ్రీ తేజస్వి చిన్మయి మనస్సు చక్కగా అభినయించారు. తదుపరి ఈ నృత్యాంశాలలో ఒక ఆట మీ ముందుకు రాబోతున్నారు. ప్రభురా नमो गणपते तुभ्यं ब्रह्मणां ब्रह्मणस्पतिः आनन्दमङ्गलकरधीराजनामि नमस्करोमि हर नमः पार्वतीसुतये हर हर महादेव जय बोलो गणेश महाराज की जय। సుమనస సర్వార్థానాముపక్రమేత్ ఎన్నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం అని మనకు వేద ప్రమాణంలో చెబుతూ వచ్చిందనమాట. అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా భాద్రపద శుద్ధ చవితి గణపతి చతుర్థిగా మనం అందరము కూడా గణపతి నవరాత్రుల్లో చేసుకుంటూ ఉంటాము సిద్ధి గణనాయకుని యొక్క పూజా కార్యక్రమంలో. అదేవిధంగా మన ఒంగోలు పట్టణంలో వేయించేసినటువంటి రాజీవ్ నగర్ అనేటటువంటి ఈ గ్రామము నగరం యందు మనము సిద్ధి గణనాయకుని యొక్క పూజలు ప్రతి సంవత్సరము కూడా ఇప్పటికీ ఈ సంవత్సరం వచ్చేసరికి 13వ సంవత్సరంలో భాగంగా 9 రోజులు గణపతి నవరాత్రులు చాలా వైభవోపేతంగా కమిటీ సభ్యులందరూ కూడా బాల గణపతి సభ్య కమిటీ బృందంగా మేమందరం కూడా కలిసి కట్టుకొని ఈ రాజీవ్ నగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విశేషంగా పూజాది కార్యక్రమాలు కానీ పూజా అనంతరం జరిగేటటువంటి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో భరతనాట్యాది కార్యక్రమాలు కానీ
ప్రతిరోజు కూడా అందరము కూడా విశేషదాయకంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ ఉంటాము. ఎందుకంటే సిద్ధి గణపతి యొక్క ఆశీస్సులు ఉన్నట్టయితే మంచి బుద్ధి, తద్వారా కార్యసిద్ధి అనేటటువంటిది ఆ గణనాయకుడు అందరికీ కూడా ఇస్తారు. కలౌ చండో వినాయకః అని మనకు ఒక ప్రమాణం కూడా చెప్పబడుతుంది. అందువల్ల గణపతి యొక్క నవరాత్రులు విశేషంగా మనం గనక బాలగణపతిగా, శక్తి గణపతిగా, లక్ష్మీ గణపతిగా, నవవిధ గణపతిగా ప్రతి సంవత్సరం మా రాజీవ్ నగర్లో ఇక్కడైతే మాత్రం విశేషంగా ప్రతిరోజు కూడా అన్న సంతర్పణలాగా నివేదనాది కార్యక్రమాలు కానీ జరిగేటటువంటి మా కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరూ కూడా అందరం కలిసికట్టుగా సిద్ధి గణపతి పూజలు విశేషంగా ఉభయరాతులుగా ఇలా చేసుకుంటూ అందరికీ లోక కళ్యాణార్థమై, కుటుంబ రక్షణార్థమై, అదేవిధంగా ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలని విశేషదాయకంగా అందరము కూడా సిద్ధి గణపతి పూజాది కార్యక్రమంలో కూడా మేము ప్రతిరోజు నిర్వర్తిస్తూ ఉన్నామన్నమాట. నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. దీనికి కూడా కమిటీ సభ్యులతో పాటు అందరి రాజీవ్ నగర్ వాసుల సహకారం కూడా ప్రతి సంవత్సరము ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని బాగా చేయాలని చెప్పని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శివారెడ్డి కానీ, ఇదివరకు అంకబాబు నాకు ఆయన నిలబడి సీతారెడ్డి అని చెప్పని, ఆదిరెడ్డి అంతా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ సహకారాలు ఇస్తూ చేస్తూ ఉన్నారనమాట. ప్రోగ్రాం అవుతుంది కాబట్టి 9 రోజులు చేస్తారండి. నిమజ్జనం వచ్చి ఆదివారం జరుగుతుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్నీ చేసుకొని పద్ధతి లేకుండా రాజీవ్ నగర్లో విచ్చేసినటువంటి వినాయకుడి పూజ జరుగుతూ ఉంది. దీన్ని భక్తి శ్రద్ధలతో 13 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాల్లో ఈ కళలు ప్రోత్సహించే వాళ్ళని ప్రోత్సహించి ప్రతి కార్యక్రమం ఏర్పాటు చేసే విధంగా బోడ కొండయ్య గారి కుమారులు రామకృష్ణ కృష్ణవేణి దంపతుల ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి అన్నవరప్పాడు 4వ లైన్ దగ్గర గణేష్ ఉత్సవాలను ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు నిమజ్జనం సందర్భంగా స్వామివారి చేతిలో లడ్డూ వేలం వాకా అంజిరెడ్డి వారి సతీమణి జ్యోతి 40,000 రూపాయలకు స్వామివారి ఆశీస్సులతో అందుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మల్లెబోయిన రాజు యాదవ్, పిగిలి కోటేశ్వరరావు, మోకా వెంకట నరేంద్ర, నిమ్మకాయల ప్రసాద్, పిగిలి శ్రీనివాసరావు, బత్తుల ఆంజనేయులు, నాగం రమణయ్య మరియు మహిళలు నిమజ్జన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో దిగ్విజయంగా చేశారు. చెప్పండి సార్. నరేంద్రబాబు గారు 11,000 రూపాయలు 11,000 రూపాయలతో లడ్డూలు పాల్పడుతున్నారు. ఆంజనేయులు గారు 12,000 రూపాయలు. ఆంజనేయులు గారు లడ్డు పాట చెప్పు పేరు. నరేంద్రబాబు గారు 13,000 రూపాయలు. నరేంద్రబాబు గారు 13,000 రూపాయలతో ఆంజనేయులు గారు 15,000 గారు స్వామివారి దివ్యమైనటువంటి లడ్డుని 15,000 రూపాయలకి పాల్గొన్నారు. ఇంకా మన పాడేవారు రావచ్చు. బోడా కొండయ్య గారు 15,000 రూపాయలు. మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. ఇంకొకసారి చెప్పు, ఎంతకు తీసుకున్నారన్న? 40,000. 40,000 లడ్డు. సంతోషం. క్లాప్స్ అయినాయి అందరూ. మహిళలు ఎవరైనా వాయిస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అది లడ్డు హారతి దూరా వాయిస్ ఇది నా పేరు బోడా రామకృష్ణ అండి. ఇక్కడ మన పిల్లకాయలు బొమ్మ పెట్టుకోవాలని గత 15 సంవత్సరాల నుంచి స్టెప్పులుగా వాళ్ళు చదువు ఇచ్చా కానీ ఏదైనా కానీ బ్యాచ్లు మారుతున్నారు. వచ్చే పిల్లకాయలు వస్తూ ఉన్నారు, చేస్తున్నాము. ఇక్కడ అందరూ కూడా మనకు వీళ్ళు కోడిశ్రావు కానీ నరేంద్ర కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకారంతో ఇక్కడ పిల్లకాయలందరికీ బొమ్మలు సహకరిస్తున్నాం. అట్నే ప్రతి దానికి దామచర్ల జనార్దన్ గారి సహకారాలతో ఆయన సుఖశాంతాలు ఉండాలని కోరుకుంటూ ఈ అందరూ కూడా అందరూ వ్యాపారరీత్యా కానీ విద్యారీత్యా కానీ అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అంజిరెడ్డి అన్న. నా పేరు అంజిరెడ్డి అండి. ఈరోజు అన్నవరపాడు 4వ లైన్లో మా ఫ్రెండ్ బోడా రామకృష్ణ గారు పెట్టిన బొమ్మ దగ్గర లడ్డు వేలం పాటలో నేను పాల్గొనడం జరిగింది. రానిండి వీడియో
కానీ ఓకే లడ్డు ఇచ్చేద్దాం. లడ్డు ఇచ్చినాక అమ్మవారికి రాజు యాదవ్ అది ఇస్తాం. మన కాటమరాజు విగ్రహం జరుగుతున్నాయి. పోతే రామకృష్ణ యాదవ్ గారు ప్రతి 15 సంవత్సరాల నుంచి విగ్రహాన్ని పెడుతున్నారంట. ఈ సంవత్సరం మమ్మల్ని ఆహ్వానించారు, చాలా సంతోషంగా ఉంది. సరే లడ్డు వేలానికి వచ్చాను కూడా, నేను కూడా 35,000 వచ్చా, 35,000 రూపాయల వరకు లడ్డు వేలానికి వచ్చాను. కానీ అది నాకు అవకాశం లేదు, స్వామి అజ్జిరెడ్డి నాకు పెట్టేసేసాడు. కానీ నెక్స్ట్ ఇయర్ అయినా తీసుకుందామని కోరుతాను ఖచ్చితంగా. కానీ ఆ అమౌంట్ అనుకున్నది ఏదో ఒక రూపాయన స్వామివారికి చెందించేదానికి కృషి చేస్తాను. ఇంకా సక్సెస్ఫుల్గా నిమజ్జనానికి అందరూ పాల్గొని చేద్దామని మా కమిటీ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇంకా చాలా చక్కగా జయప్రదం చేస్తున్నాం. సంతోషం ఈ అవకాశం. మీ రంగమ్మ ఆడవాళ్ళు బొమ్మ తీస్తారు, తీసి వాళ్ళు తల మీద పెడతాం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పాలకేంద్రం ఇండస్ట్రియల్ ఏరియా నందు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు. ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ది గోల్డ్ అండ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్లో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.